హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు నేను వచ్చేసి ఇంట్లోనే వ్లాగ్ అయితే చేస్తున్నానండి. మై న్యూ వ్లాగ్ అనేసి ఈరోజు ఇంట్లోనే వ్లాగ్ చేస్తున్నా కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మన వ్లాగ్ అయితే కంటిన్యూగా చూస్తుండండి. ఈరోజు నాకు వర్క్ ఏమేమి ఉంది అనేసి, నేను ఈరోజు వంట ఏం చేయబోతున్నాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో మన వ్లాగ్ అయితే కంటిన్యూగా అయితే చూడండి. మన కిచెన్ ఎలా పడిందో ఇవన్నీ. ఈరోజు నాకు వర్క్ చాలా అంటే చాలా ఉంది. ఇంకా రూమ్ చూపిస్తే కనుక భయపడతారు అందరూ, అలా ఉంది. నేను ఇక్కడ వీడియోస్ కోసం కొంచెం హార్డ్ వర్క్ అయిపోయింది కాబట్టి ఇంటికి అయితే పట్టించుకోవడం లేదు. సో అందుకనేసి ఈరోజు ఇల్లు ఎలా ఉందనేసి నేను మీకైతే చూపించబోతున్నాను. ఇవన్నీ వాషింగ్ మిషన్కి వేసిన బట్టలు, ఇవన్నీ ఈరోజు మడతలేయాలి. సో ఆనియన్ చూడండి, మొన్న తక్కువ రేట్ అంటే 35 రూపీస్ కేజీ పడింది. పర్ కేజీ 35 రూపీస్, 350 రూపీస్ ఇచ్చి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. మంచి దాంట్లోకి వచ్చింది అది మనకు. ఇంకోటి ఇది రీసెంట్గా ఒక చిన్న క్యాన్ అయితే కొన్నానండి నేను, పిట్టు క్యాను. ఇప్పుడు మనం బ్లాగ్స్ అయితే చేస్తున్నాం కదా వంట చేయడానికి, అప్పుడు మనకు వర్క్ పనికి వస్తున్నది వాటర్ ఎత్తుకోవడానికి అనేసి 120 రూపీస్ ఇచ్చి నేనైతే క్యాన్ కొన్నాను. సో ఈరోజు వర్క్ అయితే ఏమేమి ఉంది, ఏమేమి చేస్తాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళడానికి వీడియోస్ చేయడానికి కొద్దిగా వీలు అంటే సౌకర్యం తక్కువగా ఉంది. పిల్లలకి ఎగ్జామ్స్ జరగడం వల్ల వాళ్ళ ఎగ్జామ్స్ తర్వాత ఆఫ్టర్ ఎగ్జామ్స్ సంక్రాంతికి అయితే మంచి వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తాము. అంతవరకు నేను అవైలబుల్లో ఉండాలి కదా మన వీడియోస్, అందుకనేసి నేనైతే డైలీ వ్లాగ్స్ అయితే చేస్తాను కొద్ది రోజులు. సో నా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి. అలాగే నా రూమ్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో, మీకైతే రూమ్ చూపిస్తానమాట మన రూమ్ ఎలా ఉందో, ఓకేనా? సో ఇవన్నీ ఈరోజు సర్ది పెట్టాలండి నేను. సో అంతా ఎలా ఉందో చూడండి. మన ఇల్లు ఉండేది ఉన్నట్టుగా చెప్పాలి కదా మరి, అందుకనేసి మన ఇల్లు ఎలా ఉంది అనేసి నేనైతే మీకు చూపెట్టేస్తున్నాను. సో నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత మీకు అంతా చూపెడతాను. అలాగే ఈరోజు కర్రీ ఏం చేస్తున్నానో కూడా మీతో షేర్ చేసుకుంటాను. చూస్తున్నారా, మన కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఈరోజు పాత్రలన్నీ కడగడం అయింది, మొత్తం షింక్ ఇక స్టవ్ మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇక నేను ఈరోజు వచ్చేసి చారు వచ్చేసి నేను చూడండి ఈరోజు అలసందల గింజలు నానబెట్టానమాట. దానికి మసాలా అయితే రెడీ చేస్తున్నా. ఈరోజు పులుసు పెడుతున్నా, వంకాయలు అలసందలు వేసి నేను పులుసు అయితే పెడుతున్నా. అవి ఎండు అలసందలండి. అది నీళ్ళలో కొద్దిసేపు మనం 1 అవర్ వరకు మనం నానబెడితే గనక అది బాగా మనకు ఇలా పొంగుతాయి అన్నమాట. దాన్ని అయితే చారైతే చేసేస్తాను ఈరోజు. అలాగే నేను ఇక వీడియోస్ ఇంటి పని మొత్తం ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి మీరు అనేసి చాలా మంది అడుగుతున్నారు, లేడీస్ మొత్తం. అందుకని లేడీస్ కి నేను చెప్పడం ఏమంటే, నేను వీడియోస్ డైలీ చేస్తాను, ఇంటి పని కూడా డైలీ చేస్తాను. బట్ నాకు మిగిలిపోయేది ఒక్కటే పని అండి. ఏమంటే అది నేను డైలీ చేయలేను. వాషింగ్ మిషన్ కి అయితే బట్టలు అయితే వేసేస్తాను, అది తీసి ఆరబెట్టేసి ఒక చోట చైర్ పెట్టేసాను, దానిపైన వేసి పెట్టేస్తాను మొత్తము. నాకు వీలున్నప్పుడు నేను వీడియోస్ కి పోనప్పుడు అయితే నేను అవన్నీ మడతలు పెట్టుకుంటాను. అందుకనేసి నా ఇల్లు అయితే అలా అయిపోయింది. చాలా మంది అంటారు ఫస్ట్ ఇల్లు సర్దుకో మళ్ళీ ఏదన్నా చూసుకో అనేసి. ఇదే ఇంట్లో ఇంకొకరు ఉన్నారండి ఇంతకు ముందు. అప్పుడు మీరు ఇల్లు చూసింటే కనుక దయ్యాల కోట కంటే హీనంగా ఉండేది ఇల్లు ఇది. అదే ఇంట్లో మనం కూడా ఇప్పుడు ఉండాము. సో మనకైనంత వరకు మనం నీట్నెస్ అయితే చేసుకుంటాం. మొత్తం చేసుకుంటానండి నేను, ఇంటి పని, పిల్లల పని, వీడియోస్ మొత్తం అండి. నేను అన్ని ఎడిటింగ్ కూడా చేసుకుంటాను. నేనే నైట్ ఓవర్ టైం వరకు 2-3 అయిపోతుంది నాకైతే ఎడిటింగ్ చేసే వరకు. ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇలా చేయగలుగుతున్నాను. సో ఇలాగే నాకైతే సపోర్ట్ చేస్తుండని నేనైతే ఇలాగే వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తా, ఇంటి పని కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉంటానండి. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. మన వీడియో ఇంకో వీడియో వచ్చేస్తుందండి మీకు. మీ అన్నగారు మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వస్తారు. ఈ రోజు మనము అవుటర్ పోతున్నాం అనమాట. వీడియోకి నేను ప్రిపరేషన్ అది కూడా చేసుకుంటున్నా, నేను అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వెళ్ళబోయే వీడియోకి నేను ఎలా ప్రిపరేషన్ చేసుకుంటాను, నేను ఎలా రెడీ అవుతాను, మేము ఎలా వెళ్తాం వీడియోస్ కి అనేసి అది కూడా ఈ బ్లాగ్ లో వస్తుంది. మళ్ళీ అది కూడా వస్తుంది మీకు వీడియో, రెసిపీ వీడియో కూడా చూసేసేయండి. జానా అని ఆ వీడియో విన్నాను. సో నేనైతే మా ఆయన షర్ట్ ఆయన చేస్తున్నానండి, ఎందుకంటే హీరోలా కనిపించాలి కదా. ఆయన బాగుందా, కాంబినేషన్ ఉంటుందా, ఏదో ఒకటి లేండి కాంబినేషన్ ఏముంది. ఎక్కడైనా వెళ్ళాలంటే అప్పటికప్పుడు ఒక షర్ట్ అయితే అరేంజ్ చేస్తానండి నేను. ముందైతే వీక్లీ వన్స్ చేసేసేదాన్ని మొత్తము. ఇప్పుడు లేదండి అలా టైం ఇప్పుడు, ఎందుకంటే వీడియోస్ కే మొత్తం టైం సరిపోతుంది కాబట్టి ఇప్పుడైతే అప్పటికప్పుడు ఒక షర్ట్ అయితే అరేంజ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే మనమైతే ప్రిపేర్ అయిపోయామన్నమాట. ఆయిల్ ఇప్పుడు మన మసాలాలన్నీ ఇక్కడనే చూపించండి.
మనం చూడండి చిన్న మసాలా బాస్కెట్ అయితే రెడీ చేసుకున్నాము. ఇది గరం మసాలా నేను హోమ్మేడ్ చేసింది. ఇంకా చికెన్ 65 అయితే ఎత్తుకొని వెళ్తున్నాము. ఇంకా మనం ఏం తీసుకుంటాం, చికెన్ తీసుకుంటామా లేదంటే లివర్ తీసుకుంటామా, ఏది తీసుకుంటామని మళ్ళీ వీడియోలో అయితే చేస్తాం కదా, అప్పుడు చూద్దరు మీరు. అంతవరకు ఇప్పుడు మసాలాలు అయితే ఇవన్నీ ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట. అలాగే ఇప్పుడు మనము ఫ్రై చేయడానికి మనకైతే ఒక కడాయి కావాలి కదా, కడాయి తీసుకుంటాం. ఇప్పుడు చూడండి మన రూమ్ అయితే క్లీన్ అయిపోయింది కదా, మొత్తం అయితే రూమ్ క్లీన్ అయిపోయింది. ఇదేనండి మన వ్లాగ్. మరి ఇదేనండి మన వ్లాగ్. ఈరోజు అయితే మన వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసింటారని నేనైతే ఆశిస్తున్నాను. మన వీడియోస్ అయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మౌసిన్ అఫీషియల్ వైరం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. సో ఓకేనా.